నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ప్రజా ఫిర్యాదులను ప్రత్యేక శ్రద్ధతో పరిష్కరించి ఎప్పటికప్పుడు త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి గనియా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తిక్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ తోగట ప్రియాంక, డిఆర్ఓ రామునాయక్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ వేగవంతంగా వాటి పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజా దరఖాస్తులను ఎప్పటికప్పుడు ఓపెన్ చేసి చూస్తూ ఉండాలని పలుమార్లు ఆదేశించినప్పటికీ ఇంకా 104 దరఖాస్తులు ఓపెన్ చేసి చూడకపోవడం విచారకరమన్నారు. రీఓపెన్ దరఖాస్తులపై సంబంధించి ఇంకా 305 దరఖాస్తులు రీఓపెన్ చేయడం జరిగిందని, వాటిపై ప్రత్యేక దృష్టి సారించి వాటి పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజా ప్రతినిధుల ద్వారా వచ్చే వినతులపై ప్రత్యేక దృష్టి సారించి వాటిని తొలి ప్రాధాన్యంతో పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. వాళ్ళకంటే నాకు జూనియర్ సార్ ఫర్టిలైజర్స్ ఎంత తక్కువ వాడాలి, టెక్నాలజీని ఏ విధంగా వాడాలి, సాయిల్ ఫర్టిలిటీ ఏ విధంగా పెంచాలి, క్రాప్ మల్టిప్లికేషన్కి ఏ విధంగా వెళ్ళాలి, క్రాప్ డైవర్సిఫికేషన్ ఏ విధంగా వెళ్ళాలి, హై ఈల్డింగ్ వెరైటీస్ మనం వేసి ఈల్డ్ ఏ విధంగా మనం పెంపొందించుకోవాలి, క్వాలిటీ ఎక్స్పోర్ట్ క్వాలిటీ వెరైటీస్ ఏ విధంగా మనం చేసుకోవాలి, ఫ్రూట్ కేర్ యాక్టివిటీస్ని ఎలా చేసుకోవాలి, తర్వాత ఎక్కడైనా మనకి షేడ్ నోట్ కోల్డ్ స్టోరేజ్ యూనిట్స్ రిక్వైర్మెంట్ ఉంటే ఏ విధంగా మనం ఫండ్స్తో టైఅప్ చేస్తాము, వీటన్నిటి గురించి కూడా మనం ప్రతి కుటుంబం ప్రతి రైతు దగ్గరికి వెళ్ళి 2,06,000 మంది రైతుల దగ్గరికి వెళ్ళి మనం రైతన్న మీకోసం కార్యక్రమం చేస్తున్నాం. ఇప్పటి వరకు నాకున్న సమాచారం 1,10,000 మంది రైతులు మనం కలిసాము. మనకు 90,000 మంది రైతుల్ని కలవాలి. 23, 24, 25 ఇంకా 3 రోజుల సమయం ఉంది. రోజుకి 30,000 మంది రైతులు కానీ మనం అందరం కలిస్తే మన కార్యక్రమం కంప్లీట్ అవుతుంది. దీని గురించి నేను రివ్యూ చేసేలాగా మీరందరూ ఒకసారి మీ టీమ్స్ ఏ విధంగా ఫీల్డ్లోకి వెళ్ళాయి, రైతుల్లో కలుస్తున్నారా లేదా ఒకసారి గ్రౌండ్ ట్రూత్ ఏంటి అనేది తెలుసుకోండి. నేను మీకు కొంతమందిని ప్రశ్నిస్తాను. రెండోది మీతో రివ్యూ చేయబోయేది అక్షరాంధ్ర కార్యక్రమం అయిపోయింది. మంచి గుడ్ అటెండెన్స్ 99.9% అటెండ్ అయ్యారు. చాలా సంతోషం. వాళ్ళ మార్క్స్ అన్ని వీటిని ఆన్లైన్లో పెట్టాలి. ఇంకొక 0.9% అయితే ఏదో పెండింగ్ ఉందని మార్నింగ్ రిపోర్ట్ చేశారు. ఎవరెవరి దగ్గర పెండింగ్ ఉంది, ఎందుకు పెండింగ్ ఉంది, ఎందుకు అప్లోడ్ చేయలేకపోయినా అది కూడా రివ్యూ చేస్తాను. రెడీగా ఉండండి. ఇష్యూస్ అన్నది నేను మీకు గ్రూప్లో పోస్ట్ చేశాను. అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో ఆన్సర్ చేయడానికి రెడీగా ఉండండి. ఈరోజు మన సోమవారం స్పందన కార్యక్రమానికి మేము ముఖ్యంగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున ప్రజలకు త్వరగా 4 రోడ్ల కూడళ్ల వద్ద, బస్టాండ్ల వద్ద, మరీ ముఖ్యంగా రైల్వే గేటు దగ్గర కూడా రైలు వచ్చినప్పుడు వాహనదారులు చాలాసేపు ఎండలో ఉండాల్సిన అవసరం ఏర్పడుతుంది. కావున అక్కడ కూడా చలువ పందిర్లు త్వరగా ఏర్పాటు చేసి ఎండ తీవ్రత నుంచి ప్రజల ఆరోగ్యాలను రక్షించాలని చెప్పేసి కూడా ఈరోజు అర్జీ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు జనసమూహం ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లో చలివేంద్రాలను కూడా వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఈరోజు మేము సంబంధిత అధికారులకు అర్జీ రూపంలో ఈ సమస్యను వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. వారు దీనికి సానుకూలంగా స్పందించి వీలైనంత త్వరగా ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా తెలియజేశారు. వీరికి ధన్యవాదాలు. బిల్కలగూడూరు గ్రామం గడివల మండలం నుండి విసరవాయి, బిల్కలగూడూరు, కర్మెద్దల అన్ని భూజులు అన్ని గ్రామ రైతులు
ఈరోజు కలెక్టర్ గారికి రిప్రజెంటేటివ్ ఇవ్వడానికి వచ్చినారు. మా మండలంలో జొన్న రైతులు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. జొన్నలు రేటు లేక కళ్ళల్లోనే జొన్నలు ఆరేసుకుంటున్నారు. ఈ వర్షానికి కొంతమంది ఈ వర్షానికి జొన్నలు తడిసిపోయినాయి. ఇంతవరకు ప్రభుత్వం వారు జొన్నలు కొనుగోలు చేయలేదు. కలెక్టర్ గారితో అందరు కలిసి మండల ప్రజలందరూ రైతులు అందరూ వచ్చినారు. రిప్రజెంటేటివ్ ఇచ్చినారు. మాకు న్యాయం జరగాలని చెప్పేసి కలెక్టర్ గారిని కోరడం జరిగినది. ఇదే విషయము రైతుల విషయము ప్రభుత్వానికి మీరు నివేదిక పంపవలసిందిగా కోరినాము. మాది గడివేమల మండలం పెసవాయి గ్రామం. కానీ ఈరోజు ఇక్కడికి కలెక్టర్ ఆఫీస్ ఎందుకు వచ్చినామంటే మన గ్రామం ప్రజలు మన మండల ప్రజల తరఫున జొన్నలకు వాటర్కు గురించి వినేదిక ఇచ్చినాము కలెక్టర్ గారికి. కానీ ప్రభుత్వం వారు కలెక్టర్ గారు మాకు స్పందించి మంచి అవకాశం ఇచ్చినారు కాబట్టి గవర్నమెంట్ తరఫున జొన్నలు కొనుగోలు చేయవలసిందిగా కోరుతున్నాము. కానీ ప్రైవేటు వ్యక్తులు కొనుగోలు తక్కువ రేటుతో అడుగుతున్నారు. కానీ కలెక్టర్ గారికి ప్రభుత్వం వారికి విన్నపించుకునే మా ఇనామా జొన్నలు మొక్కజొన్నలు కొనుగోలు చేయాలని కలెక్టర్కు ఈరోజు అర్జీ చేయడం జరిగింది. కానీ గవర్నమెంట్ రైతులు గడివేల మండలం రైతులను అంతా కలిసి కలెక్టర్కు అర్జీ చేయడం జరిగింది. ఈ జొన్నలు మొక్కజొన్నలు కొనకపోతే రైతు చాలా నష్టపోతాడు. కంపల్సరిగా గవర్నమెంటు జొన్నలు మొక్కజొన్నలు కొనుగోలు చేయాలని మేము కోరుకుంటున్నాము. కర్నూలు గ్రామం. నా పేరు ఈశ్వరెడ్డి, గడివేల మండలం. నేను WS 15 KSK4 వైస్ డిస్ట్రిబ్యూటర్ వైస్ చైర్మన్. మాది లాస్ట్ విలేజ్ కర్నూలు గ్రామం, బిల్కలగూడూరు, పెసరాయి. మేము మొక్కజొన్న కొంత థైలాండ్లో వరి కూడా వేసాము. లాస్ట్ స్టడీ కోసము కలెక్టర్ గారిని ఈ పొద్దు బిల్కలగూడూరు, పెసరవాయి, కరిమెద్దల అన్ని గ్రామాల రైతులు వచ్చి ఒక తడి నీళ్ళు ఆఖరి తడి ఒక 10 రోజులు ఇడిస్తే కనుక మాకు మొక్కజొన్నలు కానీ లాస్ట్లో ఉండేటివి ఎక్కువ వరి ఉండేది, అవి కూడా ప్యాడి కూడా పండుతుందమ్మా అని కలెక్టర్ వినిపించినాము. ఈరోజు ఎరుగుట్ల గ్రామం కూడా కొంత పొలం ప్యాడి కూడా వేశారు. వాళ్ళకు కూడా నీళ్లు వారేయాలని అడుగుతున్నాము. సామాజిక న్యాయం, విద్య ప్రమోదమే ధ్యేయంగా జీవించిన మహానీయుడు దొమ్మేటి వెంకటరెడ్డి 174వ జయంతి వేడుకలు నంద్యాలలో ఘనంగా జరిగాయి. అణగారిన వర్గాల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ రాజ్కుమారి ఘనియా పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ వేడుకలను రాష్ట్ర పండుగగా నిర్వహించారు. నంద్యాల కలెక్టరేట్లోని PGRS హాలులో దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి వేడుకలు కోలాహలంగా సాగాయి. జిల్లా కలెక్టర్ రాజ్కుమారి ఘనియా, జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తిక్ ఇతర అధికారులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బ్రిటిష్ పాలన కాలంలోనే శెట్టి బలిజ సమాజ హక్కుల కోసం, ముఖ్యంగా సామాజిక సమానత్వం కోసం వెంకటరెడ్డి అలుపెరగని పోరాటం చేశారని కొనియాడారు. అక్షరాస్యత లేని సమాజం అభివృద్ధి చెందదని నమ్మిన ఆయన వయోజన విద్యను ప్రోత్సహించి ప్రతి ఇంట్లో చదువు వెలుగులు నింపేందుకు కృషి చేశారని గుర్తు చేశారు. కోనసీమ జిల్లా బోడసకుర్రులో జన్మించిన వెంకటరెడ్డి చేసిన సేవలకు గుర్తుగా బోడసకుర్రు పాసర్లపూడి వారధికి ఆయన పేరు పెట్టాలన్న స్థానికుల కోరికను ఈ సందర్భంగా ప్రస్తావించారు. శెట్టి బలిజ సమాజ పితామహుడిగా ఆయనను ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారని కలెక్టర్ వెల్లడించారు. శ్రీ దొమ్మేటి వెంకటరెడ్డి గారి జయంతి ఉత్సవాల్ని రాష్ట్ర పండుగగా చేయమని చెప్పి మనకి నిన్న ఆదేశాలు వచ్చాయి. ఆదేశాలు వచ్చిన వెంటనే డిఆర్ఓ గారు అలాగే బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారు ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినందుకు వారికి కూడా జిల్లా యంత్రాంగం తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. దొమ్మేటి వెంకటరెడ్డి గారి గురించి తెలుసుకోవడం చాలా సంతోషం. అందున నేను తూర్పుగోదావరి జిల్లాలో 4.5 సంవత్సరాలు పనిచేశాను. ఈ ప్రాంతం అంతా బాగా తెలుసు ఎక్కువ కాలం పనిచేయడం వలన. వారు బోడసకుర్రు ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా సుమారు 3.5 జిల్లాలు కోనసీమ, కాకినాడ, అలాగే తూర్పుగోదావరి, 4వది
అల్లూరి సీతారామరాజులో కొంత భాగం. చాలా పెద్ద జిల్లా అది. 64 మండలాలు, 14 మున్సిపాలిటీస్తో ఉన్న జిల్లా అది. ఆ జిల్లాలో ప్రస్తుతం కోనసీమ జిల్లాగా ఉన్న బోడస్కూరు గ్రామంలో దొమ్మేటి వెంకటరెడ్డి గారు జన్మించారు. అక్కడ ఎక్కువగా శెట్టి బలిజ కమ్యూనిటీ ఉంటారు. ఆ కమ్యూనిటీ గురించి అప్పట్లో అంటే బ్రిటిష్ వారితో పోట్లాడటమే కాకుండా కమ్యూనిటీ పరంగా కూడా విద్య పైన అవగాహన కల్పించాలి. ఆ రోజుల్లో వయోజన విద్య, ఇప్పుడు మనం అక్షరాంధ్ర కార్యక్రమం చేసి ఇప్పటికీ కూడా మనము లెర్నర్స్ని ఐడెంటిఫై చేసి అక్షరాస్యులుగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆ రోజుల్లో 1920లోనే వయోజన విద్య పైన చాలా ఎక్కువ మనకి వారు ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తికి చేరవేసే విధంగా ప్రయత్నించారు. ఆ రోజుల్లో అక్షరాస్యత గురించి ఎక్కువగా మాట్లాడారు. అలాగే బ్రిటిష్ వారు ఏదన్నా మనకి అణగారిన వర్గాలకి ఆ కాలంలో కల్లుగీత వృత్తిపై ఆధారపడిన శెట్టి బలిజ సామాజిక వర్గంలో చైతన్యం తెచ్చారు. వారి వయోజన విద్యా హక్కులపై అవగాహన కల్పించారు. శెట్టి బలిజ సంఘం వ్యవస్థాపకులలో ఒకరిగా ఆ వర్గం తరపున బ్రిటిష్ ప్రభుత్వంతో సంబంధాలు కలిగి ఉండి సామాజిక హక్కుల కోసం పోరాడారు. పాషర్లపూడి వారి సేవకులను గుర్తుగా బోడ సక్కూరు పాషర్లపూడి మధ్యగల వారధిగా, దొమ్మేటి వెంకటరెడ్డి వారధిగా నామకరణం చేయాలని ప్రతిపాదనలు ఉన్నాయి. శెట్టి బలిజ సమాజ పితామహుడిగా, జాతిరత్నంగా ఆయనను కొనియాడారు. నంద్యాల జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. సోమవారం జరిగిన ఈ ఆకస్మిక తనిఖీలు రిజిస్ట్రేషన్ శాఖలో తీవ్ర కలకలం రేపాయి. కార్యాలయంలో పెద్ద ఎత్తున అనధికారిక నగదు లావాదేవీలు జరుగుతున్నాయన్న ఫిర్యాదుల మేరకు ఏసీబీ డీఎస్పీ సోమన్న ఆధ్వర్యంలో ఈ సోదాలు చేపట్టారు. నంద్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అవినీతికి నిలయంగా మారిందన్న ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ రంగంలోకి దిగింది. సోమవారం మధ్యాహ్నం నుంచే అధికారులు కార్యాలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకొని క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఈ సోదాల్లో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. దాడుల్లో గుర్తించిన కీలక అంశాలు: అనధికారిక నగదు, కార్యాలయంలోనే జూనియర్ అసిస్టెంట్ హుసేన్ పీరా వద్ద 10,000, అలాగే జనార్దన్ అనే వ్యక్తి వద్ద 16,000 అనధికారిక నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డిజిటల్ లంచాలు కేవలం నగదు రూపంలోనే కాకుండా ఫోన్పే ద్వారా కూడా లావాదేవీలు జరిగినట్లు ఏసీబీ గుర్తించింది. సబ్ రిజిస్ట్రార్ చంద్రమౌళి సహా ఇతర సిబ్బందికి డిజిటల్ పద్ధతిలో నగదు బదిలీ అయినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. కార్యాలయంలో ప్రైవేట్ వ్యక్తుల హవా, ప్రభుత్వ సిబ్బంది కాకుండా 3 అనధికారిక వ్యక్తులు పనిచేస్తున్నట్లు దాడుల్లో తేలింది. రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజిస్ట్రార్ కార్యాలయంలో స్టాంప్ రైటర్లు ఉండకూడదన్న జీవో ఉల్లంఘన జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. కానీ నంద్యాల కార్యాలయంలో ఏకంగా 12 మంది స్టాంప్ రైటర్లు ఉండడంపై ఏసీపీ డీఎస్పీ సోమన్న విస్మయం వ్యక్తం చేశారు. డీఎస్పీ సోమన్న మాట్లాడుతూ, మాకు వచ్చిన స్పష్టమైన ఫిర్యాదుల మేరకు ఈ దాడులు నిర్వహించామన్నారు. నగదుతో పాటు ఫోన్పే లావాదేవీలపై కూడా నిఘా పెట్టామని తెలిపారు. స్టాంప్ రైటర్ల ఉనికిపై ఉన్నత అధికారులకు నివేదిక అందజేస్తాం. దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రస్తుతం ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్న రికార్డులను, నగదును పరిశీలిస్తున్నారు. ఈ వ్యవహారంలో ఇంకా ఎంతమంది ఉన్నతాధికారుల హస్తం ఉందనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు.
నేను ఏసీబీ డిఎస్పీ కర్నూలు. ఈరోజు మేము ఎస్ఆర్ఓ ఆఫీస్ మండలంలో సర్ప్రైజ్ చెక్ చేయడం జరిగింది. నేను మా సిబ్బంది తర్వాత పంచాయతీదారులు సార్ వచ్చి జూనియర్ లెక్చరర్, డిగ్రీ కాలేజ్ లెక్చరర్, సీనియర్ లెక్చరర్, సారు సేమ్ కాలేజ్ లెక్చరర్, సీనియర్ లెక్చరర్, వీళ్ళు పంచాయతీదారుల సమక్షంలో మా సిబ్బంది అంతా కలిసి ఈరోజు మేము సర్ప్రైజ్ చెక్ చేసినాము. సర్ప్రైజ్ చెక్ చేసినప్పుడు వీళ్ళు అకౌంట్ మెయింటైన్ చేస్తారు, క్యాష్ అకౌంట్ వాళ్ళ దగ్గర ఎంత ఉందని. ఆ అకౌంట్ మెయింటైన్ చేసిన క్యాష్ కాకుండా ఈయన జూనియర్ అసిస్టెంట్ హుసేన్ పీరా దగ్గర ఎక్సెస్ అమౌంట్ ఉంది, 10,100 రూపాయలు ఎక్సెస్ అమౌంట్ ఉంది. తర్వాత టోటల్ క్యాష్ 16,110 రూపాయలు ఉంది. తర్వాత వీళ్ళ ఫోన్ నంబర్, వాట్సాప్, ఎస్ఆర్ఓ వాట్సాప్ వెరిఫై చేస్తే అతనికి హుసేన్ పీరా డైలీ క్యాష్ పంపించినాడు. క్యాష్ పంపించిన స్క్రీన్ షాట్లు దొరికినాయి. తర్వాత అదే విధంగా సురేఖ అనే ఆమెకు కూడా పంపించినారు. సురేఖ అంటే ఆమె డిఆర్ఓ ఆఫీస్ లో ఉంటుంది, జూనియర్ అసిస్టెంట్, ఆమెకు కూడా పంపించినట్ల ఎవిడెన్స్ ఉంది. తర్వాత డాక్యుమెంట్ రైటర్స్ ఉండకూడదు ఇక్కడ, జీవో ప్రకారం 12 మంది ఉన్నారు. తర్వాత ప్రైవేట్ పర్సన్స్ ని ఎంగేజ్ చేసుకోకూడదు, గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారము 3 ఉన్నారు. ఈ 3 కూడా మాకు ఆల్రెడీ కొన్ని అలిగేషన్స్ వచ్చినాయి అనమాట, పిటిషన్స్ వచ్చినాయి. ఈ 3 వచ్చి మా పిటిషన్స్ ప్రకారం చూస్తే వీళ్ళు డబ్బులు కలెక్ట్ అయినది వెంటనే తీసుకుని వేరే వాళ్ళకి అందించేదానికి ఉంటారని చెప్పి ఎంగేజ్ చేసుకున్నారని మాకు అలిగేషన్. తర్వాత ఇంకా కొన్ని అలిగేషన్స్ ఉన్నాయి. ఆ బిల్డింగ్స్ కూడా అంటే అండర్ గ్రౌండ్ వేసి కమర్షియల్ బిల్డింగ్ రెసిడెన్షియల్ చూపించి గవర్నమెంట్ కి ట్యాక్సెస్ ఎగ్గొట్టే విధంగా వీళ్ళు చేస్తున్నారని. తర్వాత ఇంకా కొన్ని కేసుల్లో కొన్ని ఫాల్స్ డాక్యుమెంట్ రిజిస్టర్ చేసి వాళ్ళతో అమౌంట్ తీసుకున్నారని వచ్చినాయి. అవన్నీ కూడా డాక్యుమెంట్ నంబర్లు ఉన్నాయి, ఇంకా వెరిఫై చేస్తున్నాము, అది ఇప్పుడే చెప్పలేము. అదే ఎస్ఆర్ఓ చంద్రమౌళి. ట్రాన్సాక్షన్స్ చాలా ఉండొచ్చు గవర్నమెంట్ కి. వీళ్ళ దగ్గర ఇప్పుడు హుసేన్ పీరా ఉంది, హుసేన్ పీరా దగ్గర ఎక్సెస్ క్యాష్ ఉంది. మాకు వచ్చిన పిటిషన్ మేరకు ఈయనంతా కలెక్ట్ చేసి అందరికి పంచుతాడు అని. అది చూస్తే ఏమైతుంది, ఇప్పుడు ఈయన దగ్గర 10,000 ఎక్స్ట్రా దొరికింది. మొన్న అంతకు ముందు ఎవరు వర్కింగ్ డేను శనివారమా, అది నిన్న రోజు 35,000 రూపీస్ ట్రాన్స్ఫర్ చేసినాడు. అంటే అది ఏం అమౌంట్ అనేది ఇంకా వెరిఫై చేయాల. ఇవి ఉన్నాయి, సెవెరల్ టైమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మొన్న ఒకటి ఉంది, 8/1/26 ఉంది, 13/12/25 ఉంది, 19/12/25 ఉంది. ఇట్లా సురేఖకు చూసుకుంటే ప్రతి నెల ఉంది 5-6 వేలు, అట్లా 6,000, 5,000. శ్రీకాంత్ అనే వ్యక్తి కూడా దీంట్లో ఉన్నాడు, ప్రైవేట్ పర్సన్. ఆయన కూర్చున్నాడు, సీట్లో దొరికింది కొంత అమౌంట్, 3,500 దొరికింది. అతను కూడా ట్రాన్స్ఫర్ చేస్తాడు, అతను ఎంప్లాయీ కాదు. శ్రీకాంత్ తెలుసు కదా. ఇంకోటి ఏదో ఉంది, ఎంప్లాయీ కాదు ఆయన. ఎన్ని రోజులు ఉండదు ఎట్లా తెలుస్తుంది, మన రికార్డు దొరుకుతాం, వాళ్ళు చెప్పరు మనకి. అవన్నీ వెరిఫై చేస్తాం, నిజానికి తెలుస్తుంది. తర్వాత ఇంకోటి ఉంది, వేరే ఉన్నారు, ఇంకా పేర్లు ఉన్నాయి. ఒక డాక్యుమెంట్ రైటర్ అంతా ఉన్నారు, పేర్లు గుర్తులేవు. డీటెయిల్ మళ్ళీ చెప్తాం మేము, రేపు చెప్తాము. అంతా దొరికింది అన్ని. వల్ల ఏమేమి డీవియేషన్స్ ఉన్నాయో, లా ప్రకారం ఏమేమి ఉన్నాయో అన్ని రేపు చెప్తాం పూర్తి అయిన తర్వాత. ఈ రోజు వెంటనే ఉండదు కదా, గవర్నమెంట్ రిపోర్ట్ పంపించాలా. ఈ రోజు మేము రాసుకొని పోతాం అంతే, గవర్నమెంట్ అంటే వస్తుంది. ఆఫీసర్లు మళ్ళీ గవర్నమెంట్ పంపిస్తారు, వాళ్ళతో కమ్యూనికేషన్ అయిన తర్వాత మాకు వస్తుంది మేమేం చేయాలనేది. వెంటనే ఉండదు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకు నంద్యాల జిల్లా యంత్రాంగం సరికొత్త అడుగు వేసింది. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రూపొందించిన మీ ఇంటికి మీ డాక్టర్ మొబైల్ మెడికల్ యూనిట్ను జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా ఈరోజు ప్రారంభించారు.
నంద్యాల కలెక్టరేట్ వేదికగా సోమవారం ఉదయం ఒక కీలక కార్యక్రమం జరిగింది. సుమారు 1,20,00,000 రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన మొబైల్ మెడికల్ యూనిట్ వాహనాన్ని కలెక్టర్ రాజ్కుమారి జెండా ఊపి ప్రారంభించారు. మారుమూల గ్రామాలు, ఎస్సీ ఎస్టీ కాలనీల్లోని పేద ప్రజలకు ఉచిత వైద్యం అందించడం. మార్చి 2026 నుండి మే 2026 వరకు తొలి విడతగా బండి ఆత్మకూరు మండలంలోని 15 గ్రామాల్లో ఈ సేవలు అందుతాయి. ఆర్ఈసీ లిమిటెడ్ సిఎస్ఆర్ నిధులు 8.40 కోట్లు మరియు రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో ఈ ప్రాజెక్టు 3 ఏళ్ల పాటు కొనసాగుతుంది. శిశు మరణాలు ఐఎంఆర్, మాతృ మరణాలు ఎంఎంఆర్ రేటును తగ్గించడం మరియు 100% టీకాకరణ సాధించడం. కలెక్టర్ మాట్లాడుతూ ఈ మొబైల్ యూనిట్లో ఒక డాక్టర్, నర్స్, ఫార్మసిస్ట్ అందుబాటులో ఉంటారన్నారు. రోజుకు 100 మందికి, నెలకు సుమారు 2,000 మందికి ఉచితంగా వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేస్తారని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో యువత రక్తదానం చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కార్తిక్, రెడ్ క్రాస్ ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 7 జిల్లాల్లో అమలవుతున్న ఈ ప్రాజెక్టు ద్వారా రాబోయే 3 ఏళ్లలో దాదాపు 6 లక్షల మందికి లబ్ధి చేకూరనున్నది. రూరల్ ఎలక్ట్రికల్ కార్పొరేషన్ సిఎస్ఆర్ నిధులతో రాష్ట్రంలో ఉన్న 7 జిల్లాలకి మీ ఇంటికి మీ డాక్టర్ అన్న కార్యక్రమాన్ని రూపొందించి అందులో భాగంగా నంద్యాల జిల్లాకు కూడా మనకి ఒక మొబైల్ మెడికల్ యూనిట్ ని పంపించడం జరిగింది. ఎంతో ఉపయోగకరమైన ఈ మొబైల్ మెడికల్ యూనిట్ మన జిల్లాకు రావడం చాలా సంతోషం. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నంద్యాల శాఖ తరపున గౌరవ గవర్నర్ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు, అలాగే రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర టీం మెంబర్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మనము నోటిఫికేషన్ ఇచ్చి ఎంతో ట్రాన్స్పరెంట్గా ఈ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా ఒక డాక్టర్ని అపాయింట్ చేసుకున్నాం. డాక్టర్కి పర్ మంత్ 80,000 రూపీస్ శాలరీ ఇస్తాము. అలాగే మనం ఒక స్టాఫ్ నర్స్ని అపాయింట్ చేసుకున్నాము. 25,000 రూపీస్ పర్ మంత్ శాలరీ ఇస్తాము. అలాగే 2 ఫార్మసిస్ట్, ఒక డ్రైవర్ని కూడా అపాయింట్ చేసుకున్నాము. వారికి 18,000 రూపీస్ పర్ మంత్ శాలరీ ఇస్తాము. ఎంతో పారదర్శకంగా జిల్లా యంత్రాంగం మెరిట్ లిస్ట్ తయారు చేసిన తర్వాత ఈ మెరిట్ లిస్ట్ స్క్రూటినీకి ఆంధ్రప్రదేశ్ శాఖ ఐఆర్సిఎస్ వాళ్ళు తీసుకుని అగైన్ అక్కడ సెలెక్ట్ చేసిన టీం ని మాత్రమే మనకి పంపించడం జరిగింది. 5 మెంబర్ టీం ఈ మొబైల్ మెడికల్ యూనిట్ లో గ్రామీణ ప్రాంతాలకు వెళ్తారు. ముందుగా మనము ఫస్ట్ మంత్ బండి ఆత్మకూరు మండలి, మనకి చెంచుగూడెంస్ ఉన్నాయి, అలాగే ఇంటీరియర్ ప్లేసెస్ ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ మంత్ మనం బండి ఆత్మకూరు మండలిని వాళ్ళు డిజైన్ చేసి ఇచ్చారు. ప్రతిరోజు సుమారుగా 100 మందిని చూడడానికి అవకాశం ఉంటుంది. పర్ మంత్ 2,000 నుంచి 2,500 వరకు ఓపీని మీరు కవర్ చేయాల్సి ఉంటుంది. ఇందులో బాలింతలు, చిన్నపిల్లలు, అలాగే ముఖ్యంగా ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేటు, మెటర్నల్ మోర్టాలిటీ రేటు తగ్గించడానికి తల్లులకి ఎటువంటి అవేర్నెస్ ఇవ్వాలి, చంటి పిల్లలు తల్లులు ఉన్న వారికి ఎటువంటి అవేర్నెస్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా ఈ మొబైల్ మెడికల్ యూనిట్ టీం చూసుకుంటారు. దీనికి అయ్యే పూర్తి ఖర్చు, మెడిసిన్స్, తర్వాత దీనికి అయ్యే ఖర్చు, డీజిల్, వీళ్ళ శాలరీస్ అన్ని కూడా ఆంధ్రప్రదేశ్ ఐఆర్సిఎస్ శాఖ రూరల్ ఎలక్ట్రికల్ కార్పొరేషన్ వాళ్ళ సిఎస్ఆర్ నిధులతో భరిస్తుంది. జిల్లాలో కొత్త జిల్లా మనం ఐఆర్సిఎస్ కి చక్కని బిల్డింగ్ ఏర్పాటు చేసుకున్నాం. ఒక బ్లడ్ స్టోరేజ్ యూనిట్ ని ఏర్పాటు చేసుకున్నాం. ఒక వారం రోజుల్లో ప్రధానమంత్రి జన ఔషధి కేంద్రాన్ని కూడా ప్రారంభించుకోబోతున్నాం. ఈ సందర్భంగా మరొక మొబైల్ మెడికల్ యూనిట్ రావడం అయితే ఈ జిల్లాకి చాలా సంతోషంగా ఉంది. ఈ టీమ్ ఆఫ్ 5 మెంబర్స్ టీమ్ ని రూరల్ ఏరియాలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా సేవలను ఉపయోగించుకోవాలి. ఇక్కడ ఏ ఒక్క పైసా కూడా మీరు చెల్లించాల్సిన అవసరం లేదు. డాక్టర్ కి ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. మందులకి కూడా ఏమీ చెల్లించాల్సిన అవసరం లేదు. అంతా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, ప్రతి ఇష్యూని కూడా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మాత్రమే భరిస్తుంది. కాబట్టి చక్కగా మీరందరూ కూడా వినియోగించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ 5 మెంబర్ టీమ్ కి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మన ఇండియన్ రెడ్ క్రాస్ టీం, నంద్యాల టీం అందరికీ కూడా
థ్యాంక్ యూ. ఈ రెడ్ క్రాస్ సొసైటీకి ప్రెసిడెంట్ గా కలెక్టర్ ఉన్నారు. జూనియర్ రెడ్ క్రాస్ అండ్ యూత్ రెడ్ క్రాస్ మొత్తం జాయింట్ కలెక్టర్ గా చూస్తూ ఉన్నారు. జిల్లాలో యూత్ రెడ్ క్రాస్, జూనియర్ రెడ్ క్రాస్ ని కూడా చాలా స్ట్రెంథెన్ చేస్తూ ఉన్నాము. పిల్లల్లో ఆ స్పిరిట్ ఉండాలి. సొసైటీకి తమ వంతుగా ఏం హెల్ప్ చేయాలి, నీడీ పీపుల్ కి సపోర్ట్ కావాల్సినప్పుడు ఏ విధంగా చేయి అందించాలి, ఇటువంటివి కూడా జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మనం ట్రైన్ చేస్తూ ఉన్నాము. కొత్తగా సెక్రటరీగా డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ గారు తీసుకున్నారు చార్జ్. తర్వాత మన టీం దస్తగిరి గారు, వారి టీం అందరికీ కూడా నేను పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ రోజు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ శాఖ వారు ఆర్ఈసి ఫౌండేషన్ ఢిల్లీ వారి సహకారంతో సిఎస్ఆర్ నిధుల ద్వారా రాష్ట్రంలో దాదాపు 7 జిల్లాల్లో నిరుపేదలకు, ఎస్సీ ఎస్టీలకు, మత్స్యకారులకు, అడవి బిడ్డల కోసము ప్రతిష్టాత్మకంగా మీ ఇంటికి మీ డాక్టర్ అనే పేరు మీద ఒక అద్భుతమైన ప్రాజెక్టును మన నంద్యాల జిల్లాకు కేటాయించారు. గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఈ ప్రాజెక్టు నంద్యాల జిల్లాకు రావడానికి ఎంతో సహకరించారు. మా జిల్లా కలెక్టర్ గారికి, అలాగే మా రాష్ట్ర చైర్మన్ గారికి, రాష్ట్ర సెక్రటరీ గారికి, రాష్ట్ర కమిటీ అందరికీ కూడా నంద్యాల రెడ్ క్రాస్ తరఫున మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రోజు మన నంద్యాల జిల్లాలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మనం ఇక్కడ ఈ అంబులెన్స్ ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ మొబైల్ మెడికల్ యూనిట్ ని మనము మన నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి మారుమూల ప్రాంతాల్లో అన్నింటిలో కూడా దీన్ని మనము కవర్ చేయడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే మనకు ప్రెగ్నెంట్ ఉమెన్స్ కి, తర్వాత 0 నుంచి 6 ఇయర్స్ ఉన్నటువంటి వారికి, తర్వాత నెక్స్ట్ సీనియర్ సిటిజన్స్ కి, తర్వాత లోకల్ డిసిఎస్ ఏవైతే ఉన్నాయో ఇటువంటి వాటి పైన మనము ఈ మొబైల్ మెడికల్ యూనిట్ అనేది ప్రతి గ్రామాన్ని సందర్శించి అక్కడ ఉన్నటువంటి ప్రజలతోటి అందరికీ కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నంద్యాల జిల్లాకు ఈరోజు అంబులెన్స్ వాహనం వచ్చింది. దీన్ని మొబైల్ మెడికల్ యూనిట్ డాక్టర్ కాన్సెప్ట్ తో మన రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ క్రాస్ సొసైటీ 7 చోట్ల ఈ ప్రాజెక్ట్ ఈ రోజు ఇంప్లిమెంట్ చేసింది. ఈ రోజు విజయవాడలో మన రాష్ట్ర గవర్నర్ గారు హిజ్ ఎక్సలెన్సీ డాక్టర్ అబ్దుల్ నజీర్ గారు ఆయన ప్రారంభిస్తారు. ఇక్కడ నంద్యాలలో మన జిల్లా కలెక్టర్ గారు ప్రారంభించారు. నంద్యాల జిల్లాలోని గోస్పాడు మండలం దీపగుంట్ల గ్రామంలో ఆధ్యాత్మికత, క్రీడా స్ఫూర్తి వెళ్లి విరిశాయి. శ్రీ గుమ్మిత్త మల్లికార్జున స్వామి మరియు వీరభద్ర స్వామి తిరునాళ్ల సందర్భంగా గత కొన్నేళ్లుగా ఆనవాయితీగా వస్తున్న రాష్ట్ర స్థాయి వృషభాల బల ప్రదర్శన పోటీలు ఈ ఏడాది కూడా అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. కీర్తిశేషులు పామిరెడ్డి వెంకట సుబ్బారెడ్డి, శివలక్ష్మమ్మ, వెంకటేశ్వరారెడ్డి, రఘునాథరెడ్డిల స్మృత్యార్థం వారి కుటుంబ సభ్యులైన రాష్ట్ర మాజీ మార్క్ఫెడ్ అధ్యక్షుడు పిపి నాగిరెడ్డి, పిసి జనార్దన్ రెడ్డి, పి శేఖర్ రెడ్డి మరియు పిపి మధుసూదన్ రెడ్డిల ఆధ్వర్యంలో ఈ పోటీలు జరిగాయి. ఈ వేడుకలను 3 రోజుల పాటు కన్నుల పండువగా నిర్వహించారు. ఆదివారం జరిగిన సీనియర్ విభాగం పోటీల అనంతరం నేడు నిర్వహించిన న్యూ కేటగిరీ విభాగంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వృషభాలు తమ బలాన్ని ప్రదర్శించాయి. నేడు నిర్వహించిన పోటీల్లో న్యూ కేటగిరీ విభాగంలో బాపట్ల జిల్లా వేటపాలెం గ్రామానికి చెందిన ఆర్కే బుల్స్ ప్రథమ స్థానం, తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూల్ రామవరం గ్రామానికి చెందిన అక్షరారెడ్డి బుల్స్ ద్వితీయ స్థానం, నంద్యాల జిల్లా సంజామల మండలం కానల గ్రామానికి చెందిన గండం చెన్నారెడ్డి బుల్స్ తృతీయ స్థానం, నంద్యాల జిల్లా కోటకందుకూరు గ్రామానికి చెందిన జిఎన్ఆర్ బుల్స్ 4వ స్థానం సాధించి బహుమతులను అందుకున్నాయి. తెలుగు రాష్ట్రాల సాంప్రదాయ క్రీడలను గౌరవిస్తూ రైతులకు ప్రోత్సాహం అందించడమే లక్ష్యంగా ఏటా ఈ పోటీలను నిర్వహిస్తున్నాము. దూర ప్రాంతాల నుండి తరలివచ్చిన వృషభాల యజమానులకు, క్రీడాభిమానులకు ధన్యవాదాలు. ఈ పోటీలను తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుండి భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. విజేతలకు నిర్వాహకులు బహుమతులు ప్రదానం చేసి అభినందించారు. మాత్రమే వెనకబడి ఉన్నాయి. వచ్చే రౌండ్ 6 వాయుస్మతి కాలకేయ కార్యక్రమంలో శ్రీ గుమ్మిత్త మల్లికార్జున స్వామి మరియు వీరభద్ర స్వామి తిరునాళ అనేది పూర్వం నుంచి కూడా అవి మన పిపి నాగిరెడ్డి గారి ఫాదర్ క్రిస్టియసుడు పామిరెడ్డి గారి వెంకట సుబ్బారెడ్డి గారి ఆయాం నుంచి కూడా దాదాపు మాకు 40 సంవత్సరాలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాము.
బాగా చక్కగా కార్యక్రమాలు వాళ్ళ చేతుల ద్వారానే ఈ ప్రైజులు కానీ ఏదైనా సొంత ఖర్చులతో ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం మాత్రం ఈ సంవత్సరం కూడా నిర్వహించినాము. సీనియర్ విభాగము పూర్తి అయిపోయినాయి. వాళ్ళకి ప్రైజులు కూడా ఇవ్వడమే. ఫస్ట్ ప్రైజు 50,000, సెకండ్ ప్రైజు 30,000, 20,000, 10,000 ప్రకారం ఇవ్వడమైంది. ఈరోజు రెండో రోజు. ఈరోజు న్యూ కేటగిరీ విభాగము కార్యక్రమం పందెములు నిర్వహించబడినవి. దాంట్లో కూడా ఆర్కే బుల్స్ వాళ్ళు ఫస్ట్ ప్రైజు, రాయవరం వాళ్ళవి రెండో ప్రైజు, మూడో గుండం చెన్నారెడ్డి కానాల కోయిలగుంట తాలూకా, 4వ ప్రైజు రుద్రవరం మండలము పెద్ద కందుకూరు గ్రామం రైతులు యొక్క ఎద్దులు ప్రైజులు గెలుచుకోవడం జరిగినది. వీరన్నిటికి కూడా ఈరోజు పామిరెడ్డి గారి చిన్ననాగిరెడ్డి, మా యువ నాయకుడు జనార్దన్ రెడ్డి గారి, చిట్టపు శివరామరెడ్డి, చిట్టపు ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రైజులు ఇవ్వడం పంపిణీ చేయడం జరిగినది. అది ఈ గ్రామంలో మొదటి నుంచి కూడా ఈ కార్యక్రమాలు తప్పకుండా చేస్తూనే వచ్చినారు. ఆ వంశ ప్రకారం జరుగుతూనే ఉంది ఈ కార్యక్రమం. ఈ పిల్లల్లో కూడా ఇంకా బాగా కొనసాగాలని నేను పామిరెడ్డి గారి కుటుంబాన్ని కోరుకుంటూ వాళ్ళ యొక్క విశ్వాసపాత్రుడిగా చెప్తున్నారు. నేను ఇంకా మంచిగా పందాలు పెట్టాలని కోరుకుంటున్నారు. నంద్యాల జిల్లా గోస్పాడు మండలం దీపగుండ గ్రామం నందు శ్రీ గుమ్మిత మల్లికార్జున స్వామి మరియు వీరభద్ర స్వామి తిరునాళ మహోత్సవం పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా నిర్వహిస్తున్నటువంటి రైతు సంబరాల భాగంగా కని విని ఎరగని రీతిలో 3 రోజులు కూడా ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా నిర్వహిస్తూ కార్యక్రమంలో గౌరవనీయులు పిపి నాగిరెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మార్కెట్ మాజీ అధ్యక్షులు, మరియు పిసి నాగిరెడ్డి గారు, వారి కుమారుల ఆధ్వర్యంలో గౌరవనీయులు జనార్దన్ రెడ్డి గారు, శేఖర్ రెడ్డి గారు, మధుసూదన్ రెడ్డి గారు, అలాగే కమిటీ నిర్వాహకులు ఉమామహేశ్వరయ్య గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి రైతు సంబరాలు పురస్కరించుకొని నిన్న సీనియర్ విభాగం పూర్తి చేసుకొని ఇవాళ నిర్వహించినటువంటి న్యూ కేటగిరీ విభాగానికి మొదటి బహుమతి ఆర్కేబుల్స్ వారు వేటపాలెం చుండూరు మండలం బాపట్ల జిల్లా, రెండవ బహుమతి ఎం అక్షరారెడ్డి గారు రాయవరం లింగాల మండలం నాగర్ కర్నూలు జిల్లా, మూడవ బహుమతి గుండం చెన్నారెడ్డి గారు కానాల సంజామల మండలం నంద్యాల జిల్లా, 4వ బహుమతి గోన నరసింహారెడ్డి గారు కోటకందుకూరు ఆళ్లగడ్డ మండలం నంద్యాల జిల్లా. ఈ యొక్క 3 రోజులు కూడా బహుమతుల మొత్తాన్ని కూడా పిపి నాగిరెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి సంపూర్ణ సహకారాలతో ఆనవాయితీగా నిర్వహిస్తూ రేపు జరగబోయే ఆరుపల్ల విభాగానికి కూడా వారి తరపున బహుమతులు ప్రకటించారు. యువతకు స్ఫూర్తి ప్రదాత, భారత స్వాతంత్ర సమర చరిత్రలో ఒక మెరుపుతీగా, విప్లవానికి అసలైన చిరునామా భగత్ సింగ్. నేడు భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా నంద్యాల పట్టణంలోని సాయిబాబా నగర్లోని భగత్ సింగ్ గ్రంథాలయం వద్ద ఏర్పాటు చేసిన ఆయన విగ్రహానికి సిపిఎం నేతలు సీనియర్ అడ్వకేట్ శంకరయ్య, ఇతర ప్రముఖులు పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు. బ్రిటిష్ సామ్రాజ్యం సూర్యుడు అస్తమించిన సామ్రాజ్యం అనిపించుకుంది. కానీ వారి గుండెల్లో నిద్రపోయిన ధీశాలి భగత్ సింగ్. బాంబులు, పిస్టల్స్ విప్లవాన్ని తీసుకురావు. విప్లవం అనేది ఆలోచనలనే సానపెట్టే కత్తి మీద ఉంటుందని చాటి చెప్పిన మేధావి ఆయన. జైలులో ఉన్నప్పుడు ఆయన భయపడలేదు. చదువుతూనే ఉన్నాడు, పోరాడుతూనే ఉన్నాడు. ఉరివేసే ముందు తనను కలవడానికి వచ్చిన అధికారులతో, ఆగండి, ఒక విప్లవకారుడు మరో విప్లవకారుడిని కలుస్తున్నాడని లెనిన్ పుస్తకాన్ని చదువుతూ సమాధానమిచ్చిన ధీరుడు. ఆయనకు కావాల్సింది కేవలం స్వేచ్ఛ మాత్రమే కాదు, అన్యాయం లేని సమాజం. కులమతాలకు అతీతంగా భారతీయులంతా ఒక్కటే అని నమ్మిన గొప్ప నాయకుడు భగత్ సింగ్. అంటే అన్యాయం జరిగినప్పుడు ఎదిరించడం భగత్ సింగ్. దేశం కోసం ఏదైనా చేయాలనే తపన భగత్ సింగ్. కష్టాల్లో ఉన్నప్పుడు కుంగిపోకుండా పోరాడటం భగత్ సింగ్. చావడానికి ఎవరైనా భయపడతారు, కానీ చనిపోయాక కూడా కోట్లాది మంది గుండెల్లో బ్రతికే ఉండటం ఒక్క భగత్ సింగ్కే సాధ్యమైంది. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ నవ భారతాన్ని నిర్మిద్దాం. కార్యక్రమంలో విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా భగత్ సింగ్ గ్రంథాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. 23 ఏళ్లకే భగత్ సింగ్ని సుఖదేవ్ రాజగురులతో పాటు బ్రిటిష్ వాళ్ళు ఉరిదీశారు. ఆయన వయస్సు ఎల్లప్పుడూ 23 ఏళ్ళే. ఇప్పుడు 100 దాటిపోయి ఉంటుంది. కానీ ఆయన మనందరికీ కూడా చిరంజీవిగా 23 ఏళ్ళ వయసే గుర్తొస్తూ ఉంటుంది. బ్రిటిష్ వాళ్ళు మన విప్లవ వీరుల్ని ఉరిదీశారు. ఆ రోజు బ్రిటిష్ వాళ్ళకి సహకరించి పరోక్షంగా భారతదేశంలో అనేక మంది విప్లవ వీరుల మరణానికి కారకులైన బ్రిటిష్ వాళ్ళు మద్దతిస్తున్న వాళ్ళు ఈరోజు దేశాన్ని
భగత్ సింగ్ని మనం స్ఫూర్తిగా తీసుకొని ఈనాటి యువత వారు చేసిన త్యాగాల్ని గుర్తుపెట్టుకొని ఇలాంటి కార్యక్రమాల ద్వారా భగత్ సింగ్ని మళ్ళీ ప్రజల్లోకి తీసుకురావడము ఎంతో ఉపయోగకరము. మనం ఖచ్చితంగా చేయాల్సిన పనిగా నేను భావిస్తున్నాను. భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా మనం భగత్ సింగ్ గారి దగ్గర నుండి అన్నిటికంటే ఎక్కువ తీసుకోవాల్సిందంటే యువతగా, విద్యార్థులుగా అధ్యయనం అనేది. అతను ఆ చిన్న వయసులోనే ఎంత లోతుగా అధ్యయనం చేశాడంటే భారతదేశంలో ఉన్న కుల వ్యవస్థ గురించి, మత వ్యవస్థ గురించి, ఈ భారతదేశం ఎందుకు ఇలా ఉందని చెప్పేదానికి మనం భగత్ సింగ్ దగ్గర నుండి అధ్యయనం అనే దాన్ని ఎక్కువగా తీసుకోవాలని ఈరోజు యువతను కోరుతూ, వేలాది మంది దేశం కోసం ప్రాణాలు అర్పించారు, అనేక మంది త్యాగాలు చేశారు. మరి మనకు స్వాతంత్రం వచ్చింది. మరి ఇంతమంది చనిపోయినప్పుడు కూడా భగత్ సింగ్ గారినే మనం ఇంతవరకు 90 సంవత్సరాల నుంచి ఎందుకు కోరుకుంటున్నామంటే ఆయన భవిష్యత్తును కూడా ఊహించాడు. ఈ సమాజంలో సమసమాజం కావాలని కోరుకున్నాడు. కులాలకు, మతాలకు, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా శాస్త్రీయ దృక్పథంతో ముందుకు పోవాలని చెప్పి కోరినటువంటి వ్యక్తి భగత్ సింగ్. భారతదేశ చరిత్రలో బ్రిటిష్ వాళ్ళ యొక్క పెత్తనానికి వ్యతిరేకంగా, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి, అతి చిన్న వయసులో పోరాటం చేసినటువంటి భగత్ సింగ్ గారు చనిపోయి ఇప్పటికి ఉరిదీసి ఆయనను 95 సంవత్సరాలు అవుతుంది. 1931లో ఆయనను గురుదేవులు సుఖ్దేవ్ గారిని గురి చేయడం జరిగింది. ఈ సందర్భంగా మనం ప్రతి సంవత్సరము వర్ధంతి జరుపుతున్నాము. ఈ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయన చిన్న వయసులో భారతదేశంలో స్వాతంత్ర పోరాటంలో పాల్గొని బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేసేటువంటి వ్యక్తి కాబట్టి యువకులు దాని స్ఫూర్తికి తీసుకోవాలనే ఉద్దేశంతో మనం భగత్ సింగ్ గారిని మనం ఒకసారి స్ఫూర్తికి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.